నమస్తే మిత్రులారా, మొదటి మాడ్యూల్లో మనం 26 అక్షరాలు అంటే లెటర్స్, ఓవెల్స్ అంటే అచ్చులు మరియు కాన్సోనెంట్స్ అంటే హల్లులు, ఈ అక్షరాల పేరేమిటి మరియు వాటి శబ్దం గురించి నేర్చుకున్నాం. ఈ మాడ్యూల్లో మనం 3 మరియు 4 అక్షరాలతో ఏర్పడే పదాలు చదివే పద్ధతి గురించి నేర్చుకోబోతున్నాం. కానీ దానికి ముందు రకరకాల కాన్సోనెంట్స్, ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఎలా ఉచ్చరించాలో అది నేర్చుకోవడం ముఖ్యం. మొదటి అక్షరం బి, బితో పాటుగా ఏ కలిపినప్పుడు బిఏ అవుతుంది బ్యా. బి శబ్దం బ మరియు ఏ శబ్దం ఆ, ఈ విధంగా బిఏ అవుతుంది బ్యా. అదేవిధంగా సిఏ, సి యొక్క శబ్దం క మరియు ఏ శబ్దం ఆ, సిఏ అవుతుంది క్యా. తరువాతి అక్షరం డి, డిఏ, డి యొక్క శబ్దం డా, ఏ శబ్దం ఆ, డిఏ అవుతుంది డా. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఈ, ఎఫ్ఈ, ఎఫ్ యొక్క శబ్దం ఫా, ఈ యొక్క శబ్దం ఏ కాబట్టి ఎఫ్ఈ అవుతుంది ఫే. జేఈ, జే యొక్క శబ్దం జా, ఈ యొక్క శబ్దం ఏ కాబట్టి జేఈ యొక్క శబ్దం జే అవుతుంది. కేఈ, కే యొక్క శబ్దం క, ఈ యొక్క శబ్దం ఏ కాబట్టి కేఈ యొక్క శబ్దం కే అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఐ, హెచ్ఐ, హెచ్ యొక్క శబ్దం హ, ఐ యొక్క శబ్దం ఈ కాబట్టి హెచ్ఐ యొక్క శబ్దం హీ అవుతుంది. తరువాతి అక్షరం పి, పిఐ, పి యొక్క శబ్దం పా, ఐ యొక్క శబ్దం ఈ కాబట్టి పిఐ యొక్క శబ్దం పి అవుతుంది. తరువాతి అక్షరం ఎం, ఎంఐ, ఎం యొక్క శబ్దం మా, ఐ యొక్క శబ్దం ఈ కాబట్టి ఎంఐ యొక్క శబ్దం మీ అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ ఓ, ఆర్ఓ, ఆర్ యొక్క శబ్దం రా, ఓ యొక్క శబ్దం ఆ కాబట్టి ఆర్ఓ యొక్క శబ్దం రా అవుతుంది. ఎల్ఓ, ఎల్ యొక్క శబ్దం లా, ఓ యొక్క శబ్దం ఆ కాబట్టి ఎల్ఓ యొక్క శబ్దం లా అవుతుంది. ఎంఓ, ఎం యొక్క శబ్దం మా, దానికి మనం ఓ కలిపితే అప్పుడు ఎంఓ యొక్క శబ్దం అవుతుంది. ఎం యొక్క శబ్దం మా, ఓ యొక్క శబ్దం ఆ కాబట్టి ఎంఓ యొక్క శబ్దం మా అవుతుంది. జాయినింగ్ కాన్సోనెంట్స్ టు ఓవెల్ యు, సియు, సి యొక్క శబ్దం క, యు యొక్క శబ్దం ఆ కాబట్టి సియు యొక్క శబ్దం క అవుతుంది. తరువాతి అక్షరం డియు, డి యొక్క శబ్దం డా, యు యొక్క శబ్దం ఆ కాబట్టి డియు యొక్క శబ్దం డా అవుతుంది. తరువాతి అక్షరం చూద్దాం. తరువాతి అక్షరం ఎఫ్యు, ఎఫ్ యొక్క శబ్దం ఫ, యు యొక్క శబ్దం ఆ కాబట్టి ఎఫ్యు యొక్క శబ్దం ఫ అవుతుంది. మిత్రులారా, 3 లేదా 4 అక్షరాలతో ఏర్పడిన శబ్దాలను సులువుగా చదవడానికి మనం వివిధ కాన్సోనెంట్స్, ఓవెల్స్తో కలిపినప్పుడు వాటి శబ్దం ఏమిటో తెలుసుకోవడం చాలా ముఖ్యం. రండి ఈ వీడియో మనం మరొకసారి చూద్దాం మరియు వివిధ కాన్సోనెంట్స్, ఓవెల్స్తో కలిపినప్పుడు ఆ 2 అక్షరాల శబ్దం ఏమిటో తెలుసుకుందాం.